హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్ముడి సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుందో మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అయితే స్వాతి బబ్లు వాళ్ళకి ఫోన్ చేసి రే అక్కెక్కడ్రా అని అడుగుతూ ఉంటే మాకేం తెలుసు, ఎత్తుకెళ్ళిన వాళ్ళని అడుగు అని బబ్లు అంటాడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా, మా అక్కని కిడ్నాప్ చేయడం వరకే కదా మీ పని, మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారేంటి అని స్వాతి అంటూ ఉంటే అడ్వాన్స్ తీసుకోకుండా కిడ్నాప్ చేయడానికి ఒప్పుకున్నామంటే అప్పుడే అర్థం అవ్వలేదా మా నిజాయితీ ఏంటో అని బబ్లు అంటూ ఉంటే, అంటే నువ్వు కిడ్నాప్ చేయలేదా అని స్వాతి షాక్ అవుతూ ఉంటుంది. అదే కదా చెప్తుంది, మేము కిడ్నాప్ చేయాలనుకునే లోపే పొగ పెట్టి ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. పని పూర్తి అవ్వకుండా పని కూడా పూర్తి చేస్తేనే పైసలు టచ్ అయ్యారు. ఎవరు అని అడిగితే మేమేం చెప్తాం, అందరితో పాటు మేము కూడా నిద్రపోయాం. లేచి చూసేసరికి పార్టీలో మీ అక్క కనపడలేదు, దాంతో మేము అక్కడి నుంచి పారిపోయాం అని బబ్లు అంటూ ఉంటే, కనీసం మా అక్కని కిడ్నాప్ చేసిన వాళ్ళని చూశారని స్వాతి అడుగుతూ ఉంటుంది. చూస్తే పట్టుకునే వాళ్ళం, అక్కడి నుంచి ఎందుకు పారిపోతాం, ఈసారి ఎవరినైనా కిడ్నాప్ చేయాలంటే చెప్పండి, ప్లాన్ చేస్తాం అని బబ్లు బంటి అంటూ ఉంటే, ఫోన్ పెట్టరా అంటూ కాల్ కట్ చేసేసి అక్కను వీళ్ళు కిడ్నాప్ చేయలేదంటే ఇంకెవరు కిడ్నాప్ చేసినట్టు అని స్వాతి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో అపర్ణ అదంతా వినేయడంతో అపర్ణ స్వాతి చెంప పగలకొట్టి కోపంగా చూస్తూ ఉంటే స్వాతి షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు లక్కీ, ఒరే మామ మీ నాన్న ఫోన్ చేస్తున్నాడ్రా అని అంటూ ఉంటే ఈయనొకరు, ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇంట్లోనే ఉంటావా అని తిడతాడు, బయటకు వచ్చిన రోజులన్నీ బయట ఉంటావా అని దొబ్బుతాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాన్న అడుగుతూ ఉంటే, రే నీకు సిగ్గు మానవత్వం అనేది ఏమైనా ఉందా, అసలు నీ ఒంట్లో పౌరుషం ఏమైనా ఉందా అని చలపతి తిడుతూ ఉంటే, ముందు ఎందుకు తిడుతున్నావో చెప్పి ఆ తర్వాత ఎందుకు తిట్లు మొదలు పెట్టాలనుకుంటున్నావు మొదలుపెట్టు అని రాజు అంటూ ఉంటే, నీకు నిజంగా ఇది నీ కుటుంబం, ఏదైనా చెయ్యాలి నువ్వు తీసుకురా, అంతేకాని ఇలా అడ్డమైన వాళ్ళతో కొరియర్ చేయించుకు అని చలపతి అంటాడు. కొరియర్ ఏంటి నాన్న, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అని రాజు అడుగుతూ ఉంటే, ఆ సాహుగాడితో చేపలు ఎందుకు మళ్ళీ పంపించా, అసలు వాడేవాడ్రా మన ఇంటికి చేపలు పంపించడానికి, ఆ ఎదవే వచ్చి ఉంటే తిట్లతో కాదు వాతలతో పంపేవాడిని, ఎవడో అసిస్టెంట్తో పంపించి చచ్చాడు, పైగా ఇదిగో ఈ లెటర్ ఒకటి అని చలపతి అంటూ ఉంటే, లెటరా చదివావా, షాహు వచ్చాడా అని రాజు టెన్షన్ పడుతూ ఇంతకీ ఆ లెటర్లో ఏముంది అని అడుగుతూ ఉంటాడు. మన ఫ్యామిలీ క్షేమంగా ఉండాలని అన్నదానం చేయించాడంట పాపం. ఈసారి మీ తమ్ముడు రోడ్డు మీద వెళ్తుంటే ఏ ప్రమాదం జరగకుండా ఉండాలని గుడిలో పూజలు కూడా చేయించాడంట పాపం. అసలు ఇవన్నీ వాడితో నువ్వెందుకు చేయిస్తున్నావురా అని చలపతి అడుగుతూ ఉంటే, ఇంకోసారి ఇలా చేయొద్దని నేను చెప్తాను నాన్న అని రాజు అంటూ ఉంటాడు. నువ్వు చెప్పకుండా నీ పనులన్నీ చేస్తున్నాడా అని చలపతి అడుగుతాడు. అంటే వాడికి నేను కొంచెం అభిమానం ఎక్కువ, అందుకే ఓవరాక్షన్ చేస్తున్నాడు, నువ్వేం పట్టించుకోకు నేను చూసుకుంటాను అని రాజు అంటాడు. నువ్వు చూసుకుంటావనే నీతో చెప్తున్నాను, చూడు నీకు చేత కాకపోతే చెప్పు, వాణ్ణి ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్ళి 4 చేవాట్లు పెట్టేసి వస్తాను అని చలపతి అంటూ ఉంటే, అంత కష్టం నీకెందుకులేనన్నా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను, ఉంటాను అంటూ రాజు కాల్ కట్ చేస్తాడు. రే ఏంట్రా ఇదంతా, ఆ సాహుగాడు మళ్ళీ చేపలు పంపించడం ఏంటి, గుడిలో పూజలు చేయించడం ఏంటి అని లక్కీ అంటూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా, వాడి పని వీలైనంత త్వరగా చేయకపోతే నీ ఫ్యామిలీ జోలికి వస్తానని ఇండైరెక్ట్గా మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడ్రా అని రాజు అంటూ ఉంటే, చూడడానికి రోడ్డు మీద పేపర్లు ఏరుకునే ముష్టి వెధవలా ఉన్నాడు, వాడికి ఇంత ఓవరాక్షన్ ఏంట్రా అని లక్కీ అంటూ ఉంటే, రే ఈ కిడ్నాప్ డ్రామాని వీలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలరా, త్వరగా డబ్బులు తీసుకోవాలని రాజు అంటాడు. అదంతా ఓకే మామ, ఇప్పుడు ఆ ఇందు మనల్ని చూసింది కదా, డబ్బులు తీసుకొని పంపించేశాక ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో, పైగా నిన్ను చూడగానే ఏదో బద్ధశత్రువుని చూసినట్టు బొసలు కొడుతుంది, అలాంటప్పుడు ఎందుకు వదిలిపెడుతుంది, కుదిరితే కేసు పెట్టి జైల్లో కూడా కూర్చోబెడుతుంది అని లక్కీ అంటూ ఉంటే, ఇదంతా మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉండడం మీదే కదా అలా బిహేవ్ చేస్తుంది, తన్ని మార్చేద్దాం అని రాజు అంటే, ఎలా మారుస్తావు, కాలంలో వెనక్కి వెళ్తావా అని లక్కీ అంటూ ఉంటే, కాదు ముందుకెళ్ళి తన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి పర్ఫార్మెన్స్ ఎరగొడతా, మెయిన్ డోర్ లాక్ చేసి లోపలికి వెళ్దాం పద అంటూ రాజు లక్కీ ఇందు దగ్గరకు వస్తారు. మామ ఈ అమ్మాయి ఏంటి ఇలా పడిపోయింది, అసలు ఉందంటావా అంటూ లక్కీ దగ్గరగా వెళ్ళి ఇందుని చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇందు అరిచేసరికి లక్కీ భయపడి కింద పడిపోతాడు. అమ్మో ఎంత వైల్డ్గా ఉందేంట్రా మామ, ఈ అమ్మాయి
అని లెక్కి అంటూ ఉంటే, రే నువ్వాగు అని చెప్పి రాజు ప్లాస్టర్ తీసేసి చేతికున్న కట్లు విప్పేస్తాడు. చూడండి మా వల్ల మీరు ఇప్పటికే చాలా బాధపడ్డారు. నేను ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ కట్లు ఇప్పేశాను. యు ఆర్ ఫ్రీ నౌ. కానీ నువ్వు వెళ్ళిపోయే ముందు నేను చేసిన తప్పుకి నిన్ను క్షమాపణలు కోరాలి. ఇదంతా ఎందుకు చేశానో చెప్పుకోనివ్వు అని రాజు అంటూ ఉంటే, అబ్బో పర్లేదు నాలా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అని లక్కీ అనుకుంటూ ఉంటాడు. ఎప్పటి వరకు నేను ఒక స్వార్థపరుడులానే తెలుసు. మోసం చేసి నీ దగ్గర డబ్బులు గుంజేవాళ్ళలానే తెలుసు. ఇప్పుడు డబ్బుల కోసం కిడ్నాప్ చేసే తప్పుడు మనిషిలానే తెలుసు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా అని రాజు అంటూ ఉంటే, ఎందుకు అని ఎందు అడుగుతుంది. నా కుటుంబం కోసం, నా మీద ఆధారపడ్డ మా వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నాను అని రాజు అంటూ ఉంటే, వాళ్ళ కోసం ఎలా అని ఎందు అడుగుతూ ఉంటే, అడ్డదారిలోనే సంపాదించాలా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఏం చేయమంటావు? నాకు మరొక దారి లేదు. లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, ఊరు నిండా అప్పులు, ఇంటి నిండా కష్టాలు, రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, వీళ్ళందరి కష్టాలని తీర్చాలంటే నేను చేసే ఉద్యోగం సరిపోదు. నేను సంపాదించే జీతం అంతకన్నా సరిపోదు. నేను రక్తం అమ్ముకుందామన్నా నా బక్క శరీరానికి రక్తం ఎక్కించాలే తప్ప తీసుకోవడం కుదరదని డాక్టర్లు చెప్పేశారు అని రాజు పెర్ఫామ్ చేస్తూ ఉంటే పిచ్చిది నమ్మేస్తుంది. కానివ్వు అని లక్కీ సైగ చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి కొడుకు ఏం చేస్తాడు? వాళ్ళని కాపాడుకోవడం కోసం అడ్డదారులే కదా తొక్కుతాడు. నా కుటుంబం కోసం నేను చేసింది మోసమైతే నేను మోసగాడినే. నా వాళ్ళ కోసం నేను చేస్తుంది అన్యాయం అయితే వాళ్ళ కోసం నేను దొంగనవుతాను. అవసరమైతే నేరస్తున్నవుతాను. ఇప్పటి వరకు నేను ఎన్ని మోసాలు చేసినా నాకు ఏ బాధ కలగలేదు. కానీ ఏ రోజు నా స్వార్థం కోసం ఒక ఆడపిల్లని ఇలా కట్టిపడేయడం నాకు నచ్చలేదు. నా మనసు అంగీకరించట్లేదు. అందుకే నీకు కట్లు విప్పేశాను. నా కథ విన్నాక కూడా నేను చేసింది తప్పు అనిపిస్తే నువ్వెక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. లేదు నా వాళ్ళ కోసం నేను పడుతున్న తపన నిజమైందనిపిస్తే నాకు కొంచెం సపోర్టుగా నిలబడవా అని రాజు అంటూ ఉంటే, ఇన్ని రోజులు మిమ్మల్ని ఒక వెధవలా చూశాను. కానీ ఈరోజే నాకు అర్థమైంది నువ్వు ఎదవి కాదు, ఎదవన్నారు ఎదవ్వని నిన్ను అంటూ ఇందు చీపురు తీసి రాజుని లక్కీని చావ కొడుతూ ఉంటుంది. ఇంకా ఇందుని లోపలే ఉంచి బయట నుంచి గడియ పట్టేసి రాజు లక్కీ అక్కడి నుంచి తప్పించుకుంటారు. హలో ఏంటండి మీరు మా కష్టాలు చెప్తుంటే మీకు కామెడీగా ఉందా? స్నానం చేస్తారనుకుంటే ఇలా చీపురుతో కొడతారా అంటూ రాజు బయట నుంచి అడుగుతూ ఉంటాడు. నువ్వు నోటికి వచ్చిందల్లా వాగుతావంటే నేను ఎలా నమ్ముతానురా? చూడు నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటైనా నిజముందారా అని హిందూ అంటూ ఉంటే, మేడం నాదొక డౌట్, మా వాడు కరెక్ట్గానే పర్ఫామ్ చేశాడు కదా, ఇది అబద్ధమని ఎలా గుర్తించారు అని లక్కీ అడుగుతూ ఉంటే, ఇందాక మీరు లోపలికి వచ్చినప్పుడు మెయిన్ డోర్ తాళం వేసుకొని వచ్చారు కదా, ఆ సౌండ్ నాకు వినిపించింది. నన్ను పంపించే ఉద్దేశం ఉంటే అలా ఎందుకురా చేస్తారు? చూడండి మీరిద్దరూ చేసింది తప్పైనా సరే నాకు కూడా కొంచెం హెల్ప్ అయింది కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. డోర్ ఓపెన్ చేస్తే నేను వెళ్తాను అని ఎందు అంటుంది. నేను ఆడుతుంది డ్రామా అని తెలిసిపోయింది కదా, మరి నిన్ను పంపిస్తానని ఎలా అనుకున్నా అని రాజు అంటూ ఉంటే, అరే నువ్వు పంపించకపోతే తప్పించుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా అని ఎందు అంటాడు. హలో మిస్ కాకర్గా చేదుగా తిట్టడమే కాదు స్వీట్గా అప్పుడప్పుడు ఆలోచించడం నేర్చుకో అని రాజు అంటే, దేని గురించిరా ఆలోచించేది అని ఇందు అంటూ ఉంటే, బయట పోలీసులు అందరూ నీకోసమే వెతుకుతున్నారు. నువ్వు బయటకు వెళ్ళావంటే నేరుగా మీ రేఖ ఆంటీ దగ్గరకు తీసుకెళ్ళి అప్పచెప్తారు. అప్పు నువ్వు కిడ్నాప్ అయ్యి తప్పించుకోవాలనుకున్న ప్లాన్స్ మొత్తం బయట పడతాయి. కాబట్టి మా మాట విని నువ్వు ఎక్కడే ఉన్నావంటే మేము అనుకున్నది పూర్తవుతుంది. నీకు కావలసినంత టైం కూడా దొరుకుతుంది కదా, ఏమంటావు అని రాజు అంటూ ఉంటే, నో అంటాను. అయినా నువ్వు చెప్పినట్టు నేనెందుకురా చెయ్యాలి? ఒకవేళ నువ్వు చెప్పినట్టే పోలీసులు నన్ను పట్టుకుంటే మీరిద్దరే కిడ్నాప్ చేశారని మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తానని ఎందు అంటోంది. అమ్మో అమ్మో చూసావా మామ, చూడడానికి అందంగా ఉన్న మన మీద ఎన్ని కుట్రలు పన్నుతుందో అని లక్కీ అంటూ ఉంటే, అందుకే మామ మనల్ని ఇరికించాలనుకునే వాళ్ళని మనమే లాక్ చెయ్యాలి, వేసేరా అంటూ రాజు బయట నుంచి తాళం వేసేస్తాడు. రే మీరు తప్పు చేస్తున్నారు
రే మీకే చెప్పేది వినిపిస్తుందా లేదా, డోర్ తీయండి అంటూ ఇందు అరుస్తున్నా సరే పట్టించుకోకుండా రాజు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు అపర్ణ, అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమవుతుందా? మీరు సంతకం పెట్టొద్దు అంటే రేఖని ఎదిరించమని అర్థం, అంతేకాని కిడ్నాప్ చేసుకోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అపర్ణ స్వాతిని నిలదీస్తూ ఉంటే, ఆ బర్త్డే పార్టీలో రేఖ అంటేని ఎదిరించి మిమ్మల్ని ప్రమాదంలో పడేయడం ఇందు అక్కకి ఇష్టం లేదు, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని స్వాతి అపర్ణతో మాట్లాడుతూ ఉంటే నందు చాటుగా వింటూ షాక్ అవుతూ ఉంటుంది. తనేదో బుద్ధిలేని నిర్ణయం తీసుకుంటే అదే కరెక్ట్ అని నువ్వు సాయం చేస్తావని అపర్ణ అంటూ ఉంటే, ఆ టైంలో నాకు అదే కరెక్ట్ అనిపించింది, కానీ ఎవరికి తెలుసు ఎలా జరుగుతుందని. ఎప్పటి వరకు ఎందు అక్క ప్లాన్లో భాగంగానే కిడ్నాప్ అయ్యింది అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది తన్ని వేరే ఎవరో కిడ్నాప్ చేశారని. స్వాతి చెప్తూ ఉంటే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా మీకు అని అపర్ణ అంటుంది. చెప్దామని అన్నాను, కానీ అక్కే వద్దని చెప్పింది. అనవసరంగా ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని స్వాతి అంటూ ఉంటే, ఇలాంటివన్నీ బాగా ఆలోచిస్తారు, జాగ్రత్తగా ఉండడం మాత్రం తెలీదు. అసలు ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు ఎత్తుకెళ్లారు, ఎక్కడుందో, క్షేమంగా ఉందో లేదో కూడా తెలీదు అని అపర్ణ బాధపడుతూ ఉంటే, ఎక్కడున్నా ఇందు అక్క క్షేమంగానే ఉంటుంది అని నందు చెప్పడంతో అపర్ణ సంతోషిస్తూ ఉంటుంది. బర్త్డే పార్టీలో తను వచ్చి సంతోషంగా ఉంది అనుకున్నాను, కానీ లోపల ఎంత టెన్షన్ పడుతుందని ఊహించలేకపోయానని నందు అంటూ ఉంటే, మొదటి నుంచి తనే అంతే అమ్మ, ఎంత కష్టం వచ్చినా దాచుకుంటుందే తప్ప ఎవరికీ చెప్పదు, ఇప్పుడు కూడా అలాగే ఆలోచించి తన ప్రాణం మీదకి తెచ్చుకుందని అపర్ణ అంటూ ఉంటే, మీరు భయపడుతున్నట్టుగా ఏం జరగదు బామ్మగారు, కిడ్నాప్ చేస్తున్న వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో ట్రేస్ అవుట్ చేస్తున్నాం, అక్క ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుంటానని నందు అంటూ ఉంటే, నువ్వు అలా చేస్తే ఆ కిడ్నాప్ చేసిన వాడికి కోపం వస్తే ఎందుకు ఏమైనా చేస్తాడేమో అమ్మా అని అపర్ణ అంటుంది. అసలు ఇలా ఎంక్వైరీ చేస్తున్నానని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికీ తెలియదు, ఇంకా కిడ్నాపర్స్కి ఎలా తెలుస్తుంది, మీరేం టెన్షన్ పడకండి, అక్క ఎక్కడున్నా సరే త్వరలోనే వెతికి తీసుకొస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని నందు అంటూ ఉంటే, చాలే ఆపు, చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నావా, అది దొరకని దాని కాళ్ళు విరగొడతాను అంటూ అపర్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ నానమ్మల ప్రేమ ఏంటో అర్థం కాదు, కనిపించకపోతే కంగారు పడతారు, కనిపిస్తే కాళ్ళు విరగొడతానంటారు. అక్క మమ్మల్ని ఇలా టెన్షన్ పెట్టడం మానేసి ఎక్కడున్న త్వరగా ఇంటికి వచ్చాయి అక్క అని స్వాతి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు నందు ఆంటీ జ్యూస్ అంటూ పిలవడంతో భ్రమరాంబ సేవలు చేస్తూ ఉంటుంది. కాఫీ తాగి గంటసేపు కూడా కాలేదు కదా, జ్యూస్ ఎలా పడుతుంది పొట్టలో అని భ్రమరాంబ అడుగుతూ ఉంటే, తాగితే పడుతుంది, మీకు అవసరమా, వెళ్ళండి స్నాక్స్ ఏమైనా తీసుకురండి అని నందు అంటూ ఉంటే, స్నాక్సా, ఈ టైంలో మా ఇంట్లో ఉండవు అని భ్రమరాంబ అంటుంది. ఏంటి చెప్తే తీసుకురారా, సరే కానిస్టేబుల్స్ అన్నీ ప్యాక్ చేసేసేయండి ఫాస్ట్గా అని నందు అంటూ ఉంటే, స్నాక్స్ ఉన్నాయి తెస్తాను అంటూ భ్రమరాంబ వెళ్తూ ఉంటే, హలో ఏంటి కాఫీ కప్స్ తీసుకెళ్ళండి అని నందు అంటుంది. ఏ నేను పని మనిషిలా కనిపిస్తున్నానా నీకు అని భ్రమరాంబ అంటూ ఉంటే, సరే ఇవన్నీ ప్యాక్ చేసేయండి అని నందు అంటుంది. వద్దు తీస్తాను, కాఫీ కప్పులేగా తీస్తాను అంటూ భ్రమరాంబ కప్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తూ తింటూ ఉంటే, స్నాక్స్ తెమ్మంది మీరు తినడానికి కాదు, మేము తినడానికి, వెళ్ళి వేరేవి తీసుకురా అని నందు అడుగుతుంది. మీరు తినేవి నేను తినేవి కూడా ఒకటే స్నాక్స్, ఒక్కటే తిన్నాను అని భ్రమరాంబ అంటూ ఉంటే, వెళ్ళి వేరేవి తీసుకురండి అని నందు అంటుంది. వేరేవి లేవు, తింటారా తినరా అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నారు, చెప్పినవి తీసుకురాలేరా, వేరేవి తీసుకురండి అని నందు అంటే, లేవు అని భ్రమరాంబ అంటుంది. సరే కానిస్టేబుల్స్ ప్యాక్ చేయండి అని నందు బ్లాక్మెయిల్ చేయడంతో, ప్లీజ్ వేరేవి లేవు ఇంట్లో, నేను ఒక్కటే తీసుకున్నాను అని భ్రమరాంబ బ్రతిమలాడడంతో ఇంకా నందు ఒప్పుకుంటుంది. శేషు అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటే, ఇక నా వల్ల కాదు, పుట్టినప్పటి నుంచి నా కూతురు కూడా ఇన్ని సేవలు చేయలేదు, స్నాక్స్ అడుగుతున్నారు, జ్యూస్లు అడుగుతున్నారు, కాఫీలు అడుగుతున్నారు, మళ్ళీ అవి లేవు ఇవి లేవు అంటూ నేనేమైనా స్వగృహ ఫుడ్స్ పెట్టుకున్నానా, ఈ టార్చర్ ఏంటి, ఇది కిడ్నాపర్లను పట్టుకోవడానికి వచ్చిందో
లేక నా అంతు చూడడానికి వచ్చిందో అర్థం కావడం లేదని భ్రమరాంబ అంటూ ఉంటే, నోట్లు కావాలని కక్కుర్తి పడ్డావు కదా, ఇలాంటివన్నీ అనుభవించక తప్పదు అని శేషు అంటాడు. ఇంకా ఇంతలో రేఖ రావడంతో, రేఖ ఎందుకలా డల్గా ఉన్నావు అని భ్రమరాంబ అడుగుతుంది. ఇలా కాకపోతే ఎలా ఉండమంటావు? వాడేమైనా రూపాయి 2 రూపాయలు అడిగాడా? ₹1,00,00,000 అడిగాడు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ ఇందు వస్తే గాని మనకి డబ్బులు రావు, డబ్బులు ఇస్తే గాని వాడు వదిలిపెట్టడని రేఖ అంటూ ఉంటే, ఏమో వీళ్ళ ద్వారా పట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, పైగా వీళ్ళు నిమిషానికో జ్యూసు క్షణానికో స్నాక్స్ తింటున్నారే తప్ప ఏమీ పట్టుకోవడం లేదు అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఆంటీ వాటర్ అంటూ నందు అరుస్తుంది. నా రక్తం తాగవే, రక్తం తాగు అని భ్రమరాంబ అంటూ ఉంటే, వదిన నీళ్ళే కదా వెళ్ళివ్వు అని రేఖ అంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో వీళ్ళు ఎలా తగులుకున్నారు, నన్ను చంపుకు తింటున్నారు అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఇంకా ఇంతలో రేఖకి ఫోన్ రావడంతో రేఖ నందు దగ్గరకు వస్తుంది. సేమ్ నెంబర్ అని రేఖ చూపిస్తూ ఉంటే, వాడే, ఈసారి మాత్రం నేను చెప్పేంత వరకు మాటల్లో పెట్టండి అని నందు ఫోన్ వేస్తుంది. ఇంకా రేఖ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చెప్పండి అని అంటే, లాభం లేదండి, మేమంటే మీకు అసలు భయం లేదనుకుంటా అని రాజు అంటాడు. అయ్యో అలా ఎందుకు అనుకుంటారు, మా అమ్మ మీ దగ్గర ఉన్నప్పుడు భయం లేకుండా ఎలా ఉంటుంది అని రేఖ అంటూ ఉంటే, అలాంటప్పుడు నేను డబ్బులు అడిగినప్పుడు ఎక్కడికి రావాలి, ఎలా రావాలని అడగాలి కదా అని రాజు అంటూ ఉంటే, అవకాశం నాకు ఎక్కడిచ్చారు, మీరే కదా ఫోన్ కట్ చేసేశారు అని రేఖ అంటూ ఉంటే, నేను అవకాశం ఇవ్వను, మీరే తీసుకోవాలి, అది మీ బాధ్యత అని రాజు అంటూ ఉంటాడు. మాట్లాడండి, కట్ చేయనివ్వకండి అని నందు చెప్తూ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసినట్టున్నారు, పోలీసులు ట్రేస్ చేస్తున్నారని చెప్దామనుకున్నా వినకుండా ఫోన్ కట్ చేశాడు. మెసేజ్ పెట్టినా ఇంకా చూడలేదు. వీళ్ళని నమ్మి ఈ కిడ్నాప్లో దిగినందుకు నన్ను కూడా ఇరికించేసేలా ఉన్నారు అని ఐషు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈసారి మీరు ఎలా చెప్తే అలా చేస్తామని రేఖ అంటూ ఉంటే, వెరీ గుడ్, డబ్బు రెడీ చేసుకున్నారా అని రాజు అడుగుతూ ఉంటే, మీరు అడిగింది చిన్న అమౌంట్ కాదు కదా అని రేఖ అంటుంది. నేను కూడా అడిగింది చిన్నవాళ్ళని కాదు కదా, సొసైటీలో బాగా పేరు పలుకుబడి ఉన్న వాళ్ళనే కదా అడిగాను, మీకు ₹1,00,00,000 చాలా తక్కువ అమౌంట్ అని రాజు అంటూ ఉంటే, చూడండి మీరు అడిగిన డబ్బులు ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, కానీ నాకు కొంచెం టైం కావాలి అని రేఖ అంటూ ఉంటే, ఎంత టైం కావాలి అని రాజు అడుగుతాడు. ఇంకా భ్రమరాంబ ఫోన్ తీసుకొని, బాబు మీరు అడిగిన డబ్బులు ఇవ్వడానికి మాకు ఓకే, కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది, అంటే ఇందు వస్తే కానీ మాకు డబ్బులు రావు, అందుకనే మీరు ముందు అమ్మాయిని పంపించేయండి, అప్పుడు మాకు రావాల్సిన డబ్బులు వస్తేనే కదా మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేస్తాం అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఏంటి ఆవు పులికలు చెప్తున్నారా, లాభం లేదు, మీరు ఇలా మాట వినరు, కానీ సరదాగా మీ అమ్మాయికి వేళ్ళు కత్తిరించి పంపిస్తాను, చూస్తూ డిసైడ్ అవ్వండి అని రాజు అనడంతో అపర్ణ అంతా కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో నందు వెంకీతో రాజు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే, నందుని చూసి లక్కీ రాజు షాక్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మామ కొంపదీసి మనమే కిడ్నాప్ చేశామని తెలిసి మీ తమ్ముడే పట్టించడానికి వస్తున్నాడా ఏంటి అని లక్కీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా నందు డోర్ కొడుతూ ఉంటుంది. రాజు డోర్ ఓపెన్ చేస్తాడు. ఇంకా ఇందు అక్కడే గోడ పక్కన నిద్రపోతూ ఉంటుంది. మరి నందు ఇందుని చూస్తుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.